అందరికీ నమస్తే. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆయుష్మాన్ భవలో ఈరోజు మనకి స్పెషల్ టాపిక్స్తో వచ్చారు వైరాలజీలో పిహెచ్డి చేసిన డాక్టర్ శ్రీనాథ్ గారు. సో ఆ టాపిక్స్ ఏంటి అంటే హెపటైటిస్ బి, హెచ్ఎస్వి, అసలు ఇవి అంటే ఏంటి, ఆ సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు సార్ ద్వారానే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మరి హెపటైటిస్ బి అంటే ఏంటి? రైట్ అండి. పలు రకాల వైరల్ డిసీజ్లో మనం చెప్పుకున్నప్పుడు హెపటైటిస్ బి అనేది ఒక ప్రత్యేకత సంతరించుకుని ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇది లివర్ వాపుకు సంబంధించిన అంశంగా చెప్పుకోవచ్చు. లివర్ ఎప్పుడైతే వాపుకు గురవుతుందో దాన్ని హెపటైటిస్ అని అంటాము. ఐటిస్ అనే పదం చివర ఎక్కడే వచ్చినా కూడా దాన్ని ఇన్ఫ్లమేటరీ సంకేతంగా చెప్తాం. ఇన్ఫ్లమేషన్ అంటే తెలుగులో వాపు అండి. సో ఈ లివర్ వాపు రావడానికి చిన్న చిన్న వైరల్ ఇన్ఫెక్షన్స్తో మొదలుకొని ఫుడ్ బోర్న్ ఎలర్జీ లాంటి రియాక్షన్స్తో మొదలుకొని చాలా పెద్ద కాంప్లికేటెడ్ డిసీజ్ అయినటువంటి లైక్ లివర్ ఫెయిల్యూర్ వరకు కూడా దారితీస్తూ ఉంటుంది. అయితే సాధారణ ఇన్ఫెక్షన్స్ అంటే ఇప్పుడు జాండీస్ లాంటి లక్షణాలు, ఏవైనా ఫుడ్ ఎలర్జీ వల్ల కలిగినటువంటి లక్షణాల్లో లివర్ అనేది కొంతమేర డ్యామేజ్ అవుతుంది. అది అక్యూట్ వైరల్ ఇన్ఫెక్షన్గా మనం చూసుకోవచ్చు. కాకపోతే అది 10-15 రోజుల కల్లా తగ్గిపోతుంది. అలా కాకుండా నెల నుండి 3 నెలలకు పైగా లివర్ ఒక ఇంపాక్ట్ పడుతూ ఉంది, అది ఒక ప్రమాదం అంచున బారిన పడుతూ ఉంది అంటే అది హెపటైటిస్ తాలూకు లక్షణంగా చెప్పుకోవచ్చు. అయితే లివర్ పైన ఇంపాక్ట్ అయ్యేందుకు రకరకాల వైరస్లు ఉంటాయి. ముఖ్యంగా ఏ, బి, సి, డి, ఈ 5 రకాల వైరస్లు అత్యంత ఎక్కువగా కనపడుతుంటాయి. ఇవన్నీ కూడా ఏ వైరస్, సి వైరస్, డి వైరస్ అనేటువంటి వైరస్లు ఫుడ్ బోర్న్ ఎలర్జీ రియాక్షన్స్తో వస్తూ ఉంటాయండి. అంటే ఏదైనా కలుషితమైనటువంటి ఆహారం తీసుకున్నా, నీటి ద్వారా కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వీటిల్లో ఈ ఏసిడిఈ అనేవి తొందరగానే తగ్గిపోతాయి. అంటే చిన్నపాటి యాంటీబయాటిక్స్ మందులు వాడినా తగ్గిపోతాయి. ఫుడ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కంప్లీట్గా రికవరీ అవుతారు. కానీ ఈ బి వైరస్, హెపటైటిస్ బి వైరస్ అనేది కొంచెం ప్రమాదకరమైనటువంటి వైరస్గా చెప్పుకోవచ్చు. ఈ వైరస్ ఎంత ప్రమాదకరం అంటే హెచ్ఐవి అంత ప్రమాదకరంగా మారుతుంది. అంటే ప్రాణాంతకమైనటువంటి వైరస్లో హెపటైటిస్ బిని కూడా మనం చెప్పుకోవచ్చు. అందుకనే చిన్న వయసులో ఉన్నప్పుడే పిల్లలకు కూడా వ్యాక్సిన్ తీసుకోమని ప్రజెంట్గా ప్రభుత్వం కూడా చెప్తూ ఉంది. ఈ వ్యాక్సిన్ అనేది 10 ఏళ్ళు 15 ఏళ్ళ లోపు పిల్లలు కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. దానివల్ల ఆ వైరస్ బారిన ఫర్దర్ పడకుండా కాపాడినట్టు అవుతుందండి. సార్ మరి మీరు చెప్పారు ఈ హెపటైటిస్ బి ఒక వైరస్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంది అన్నారు. ఇప్పుడు మరి వచ్చేది వర్షాకాలం సార్, అప్పుడు కూడా మనకు అంతా వైరస్ అంతా వస్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండాలి అంటే? రైట్ అండి. సో ఈ వైరస్లన్నీ కూడా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ద్వారా ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయండి. అంటే మనం మాట్లాడుతున్నప్పుడు నోటి తుంపరల ద్వారా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతాయి. అలాగే కలుషితమైనటువంటి ఆహారం వల్ల అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి పర్సన్కి వ్యాధి ఉంది అనుకుందాం, ఒక ట్యూబర్క్లోసిస్ ఉంది, టీబీ ఉంది అనుకుందాం. ఆ వ్యక్తి ఒక గ్లాసులో మంచినీళ్ళు తాగాడు. అదే మంచినీళ్ళు ఒక జగ్గులో కానీ, ఒక బిందెలో కావచ్చు, ఏదైనా ఒక దేనిలో డ్రమ్ములో కానీ అది ముంచాడు అనుకుందాం. సో ఈ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. ఎందుకంటే అశుభ్రంగా ఉండేటువంటి ఆ వాటర్ ఆ గ్లాస్ ముట్టుకోవడం మూలంగా అదంతా కూడా పొల్యూట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ వాటర్ తాగిన ప్రతి ఒక్కరికి కూడా అది అంటువ్యాధిగా మారుతుంది. ఇవన్నీ కూడా కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు. అంటే దీనివల్ల ఎక్కువగా గ్యాస్ట్రోఎంటరైటిస్ లక్షణాలు కనబడతాయి. అంటే పదే పదే మోషన్కి వెళ్ళాల్సిన అంశము, కడుపు నొప్పి, కడుపు అంతా పిండేస్తున్నట్టుగా నొప్పి రావడము, తలంతా తిప్పుతున్నట్టుగా అనిపించడము, వామిటింగ్స్ అవ్వడం, ఇవన్నీ కూడా గ్యాస్ట్రోఎంటరైటిస్ తాలూకు లక్షణాలు. ఈ లక్షణాలు స్టార్టింగ్ ఫేజ్లో ఉంటాయండి. అంటే ముఖ్యంగా మీరు అన్నట్టుగా వర్షాకాలంలో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. ఇది కాస్త ముదిరిన తర్వాత లివర్ డ్యామేజ్ అవ్వడం కనబడుతుంది. అప్పుడు ఈ వైరల్ ఇంపాక్ట్ ఏమైనా ఉందా అని తెలుసుకునేందుకు హెపటైటిస్ బి వైరస్ పరీక్ష చేయడం జరుగుతుంది. అంతెందుకు ఇప్పుడు ఒక వ్యక్తికి ఏ సాధారణ సర్జరీ చేయాలనుకున్నా ముందుగా స్క్రీనింగ్, వైరాలజీ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. అందులో హెపటైటిస్ బి ఏమైనా ఉందా, హెచ్ఐవి ఏమైనా ఉందా, ఇవి 2 ఖచ్చితంగా చేసే పరీక్షలు. ఎందుకంటే చేసే సర్జన్కి కూడా ఇది రిస్క్ అన్నమాట. అంటే తెలుసుకోకుండా సర్జన్ చేశాడు అనుకోండి, ఆపరేషన్లో పనిముట్లు ఉంటాయి, వాటికి ఏదైనా తెగిన ఏదైనా ఘాటు పడ్డా కూడా సర్జన్కి కూడా ప్రమాదకరం. కాబట్టి ఈ వైరస్ సర్జన్కి కూడా ప్రమాదం, అసలు సర్జన్కి ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే సాధారణ వ్యక్తులు కాస్త దూరంగా ఉంటారు, కానీ సర్జరీలో 1-2 గంటలు, అదే కాంప్లికేటెడ్ కేసు అనుకోండి 4-5 గంటలు కూడా నిలబడి ఓపిక్గా పని చేయాలి. సో ప్రతిదీ పనిముట్లతో చేసేది, ఘాటు పడేటువంటి అవకాశాలు సర్జన్కే ఎక్కువ. కాబట్టి సర్జన్స్కి ఎక్కువ. మీరు నిన్న మొన్నటి కోవిడ్ కూడా చూస్తారు, డాక్టర్సే ఎక్కువ వ్యాధిన పడి తొందరగా కొలాప్స్ అయ్యారు. ఎందుకంటే
వాళ్ళు ఎక్కువగా పేషెంట్స్తో కంపల్సరీ బికాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డ్యూటీ వాళ్ళతో ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఎక్కువగా ప్రమాదకరంగా మారుతుంది. అయితే ఈ వైరస్ అనేది ఎంత ఇబ్బందికరంగా అంటే అంటువ్యాధి అండి, ఒకరి నుంచి ఒకరికి. అంటే ఇప్పుడు హస్బెండ్ ఉందనుకోండి, వైఫ్కి ఖచ్చితంగా వస్తుంది. అలాగే మదర్కి ఉందనుకోండి, పుట్టబోయే పిల్లలకి వైరస్ వస్తుంది. ఆ వైరల్ లోడ్ అనేది ఒక స్థాయిలో ఉన్నంత వరకు అయితే పర్వాలేదండి. వైరల్ లోడ్ పెరుగుతూ పెరుగుతూ వస్తే ఇక లివర్ బాగా డ్యామేజ్ అయిపోతుంది. శరీరంలో అత్యంత ముఖ్యమైనటువంటి అవయవాల్లో లివరు, గుండె, లంగ్స్ అత్యంత ముఖ్యమైనవి. 4వది కిడ్నీసు. ఇవి అత్యంత ముఖ్యమైనవి అనమాట. సో మనం తీసుకునే ప్రతి ఆహారం ఫిల్టర్ చేయాలంటే లివరు దాని యొక్క పనితీరును చూపిస్తుంది. సో ఆ ఫిల్టరేటింగ్ యాక్టివిటీ లివర్కి కోల్పోతే ఆరోగ్యం డ్యామేజ్ అవుతూ వస్తుంది. సో ఈ వైరస్ ఏంటి, లివర్నే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి లివర్ డ్యామేజ్ అవుతున్న కొద్దీ ప్రాణాంతకంగా మారుతుంది. ఎంత ప్రమాదం అంటే చెప్తున్నాం మనం, హెచ్ఐవి అంత ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, ఈ లివర్ ఇంపాక్ట్ అయినటువంటి వ్యక్తులందరికీ కూడా స్కిన్ ఎలర్జీలు రావడము, చర్మం పైనంతా కూడా నల్లటి మచ్చలు రావడము, అది దురదగా ఉండడము, లేదా కుడి పక్కటెముకలు రిబ్స్లో పెయిన్ ఎక్కువగా ఉండడము, వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించడము, కొద్దిగా ఆహారం తీసుకోగానే కడుపు నిండిపోయినట్టుగా అనిపించడము, ఉదయం లేవగానే వామిటింగ్ సెన్సేషను, తలంతా తూలుతున్నట్టుగా అనిపించడం, ఈ లక్షణాలు హెపటైటిస్ బిలో కనబడతాయి. అయితే స్టార్టింగ్ ఫేజ్లో అబ్స్ట్రక్టివ్ జాండీస్ ఇలాంటి వాటిల్లో ఉన్నప్పుడు తాత్కాలికంగా ఉండి పోతాయి, కానీ దీర్ఘకాలికంగా ఉంటే మాత్రం దాన్ని మనం డౌట్ఫుల్గా చూడాలి. అప్పుడే మనం రక్త పరీక్షల ద్వారా ఈ వ్యాధి ఉందా లేదా అని నిర్ధారణ చేసుకుని దానికి అనుగుణంగా మనం మెడిసిన్స్ వాడుకున్నట్లయితే వైరస్ని అదుపులో పెట్టుకోవడము, దాన్ని కాలక్రమేణా నెగిటివ్ చేసేందుకు మన దగ్గర మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు బయట ఏంటంటే వ్యాక్సిన్ తీసుకుంటే రాకుండా కాపాడడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది, కానీ ఎగ్జాక్ట్ ఈ వైరస్ని టార్గెట్ చేసేటువంటి మెడిసిన్స్ మాత్రం మన మెడిసిన్లో తప్పకుండా ఉంటాయి. రెగ్యులర్గా వాడుకున్నట్లయితే ఈ వైరల్లోని నెగిటివ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. సార్, ఇప్పుడు మీ దగ్గరికి పేషెంట్ వచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో అతను గుర్తుపట్టలేదు, కొన్ని డేస్ తర్వాత మీ దగ్గరికి వచ్చారు రిపోర్ట్స్ అని, అలాంటప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే ఎన్ని డేస్లో క్యూర్ అవుతుంది, క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? రైట్ అండి. ఇప్పుడు ఈ వైరస్ అనేది ఎప్పుడు సస్పెక్ట్ చేస్తాము అంటే, ఇప్పుడు ఒక వ్యక్తికి డయాబెటీస్తో వచ్చాడు అనుకుందాం, డయాబెటీస్కి మంచి మందులు ఇచ్చాము కానీ షుగర్ రెస్పాండ్ అవ్వట్లేదు, కంట్రోల్ అవ్వట్లేదు. లేదా ఇంకో ఆటోఇమ్యూన్ వ్యాధితో వచ్చారు, ఏదో సోరియాసిస్తో వచ్చారనుకుందాం, చర్మ సమస్యతో వచ్చారు. ఆ చర్మ సమస్యకి మంచి మెడిసిన్ ఇచ్చాము, తగ్గట్లేదు, ఇంకేమై ఉంటుంది అని డౌట్ఫుల్గా ఎప్పుడైతే డాక్టర్ గారు భావించారో అప్పుడు ఈ పరీక్షలు రాస్తారు. జనరల్గా ఈ పరీక్షలు రాయరు డాక్టర్స్ కూడా. వెంటనే రాగానే పరీక్షలు చేస్తే మళ్ళీ అదొక నింద, ఎందుకంటే డాక్టర్ గారు అవసరం లేకున్నా పరీక్షలు రాశారు అని లేమని ప్రజలందరూ అది అనుకుంటారు. దానివల్ల డాక్టర్ గారి పైన నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కానీ వాస్తవ కోణంలో పరీక్షలు చేయించడం మంచిది. సో ఒక కండిషన్ లొంగట్లేదు అని అనుమానించినప్పుడు షుగర్ సమస్య కావచ్చు, లేదా రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ కావచ్చు, లేదా ఈ వైరల్ డిసీజెస్ హెపటైటిస్ బి లాంటి వైరల్ డిసీజ్ కావచ్చు. ఇవి ఉన్నప్పుడు మాత్రమే ఆ డిసీజ్ అనేది సరిగ్గా టైంకి లొంగదండి. కాబట్టి ఆ లొంగని సమయంలో మాత్రమే మనం పరీక్షలు చేస్తాము. అందులో వైరల్ లోడు 1000, 2000, 4000 అలా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రము ఖచ్చితంగా మెడిసిన్స్ వాడుకోవాలి. లేదు అంటే ఏమవుతుందంటే ఒక 3 నుండి 6 నెలలకు అది ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. సరే, ఒక కాలర్ తప్పకుండా అండి. హలో అండి. హలో, నమస్తే మేడం, చెప్పండి. నమస్తే, నా పేరు పుష్పాలండి. అమ్మా, రైట్ అమ్మా, చెప్పండి. నేను శ్రీకాకుళం జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. నాకు చిన్న ప్రాబ్లం, తింటుంటే తినిందల్లా మోషన్ అయిపోతున్నట్టు ఉంది. రైట్ అమ్మా, ఎంతకాలంగా ఈ ప్రాబ్లము? 6 months అయింది. రైట్. ఎన్నిసార్లు వెళ్ళాల్సి వస్తుంది మోషన్కి రోజులో? రోజుకొకసారి. రైట్, రోజుకొకసారి అలా అవుతుంది. ఇంకా చెప్పమ్మా, ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? లేదు, రోజుకొకసారి మోషన్ అవుతుంది, తినిందల్లా మోషన్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. కడుపు నొప్పి ఏమైనా ఉందా? నొప్పి లేదండి. వాంతులు ఏమైనా ఉన్నాయా? లేదు. కళ్ళు తిరిగినట్టుగా ఏమైనా ఉందా? అవి లేదండి. రైట్, మరి పెద్ద ప్రాబ్లం కాదు కదమ్మా. రోజుకొకసారి మోషన్ పోవడం అనేది సహజమే కదా అంటున్నా. అంటే హెల్త్ కొంచెం వీక్ అవుతున్నట్టు అనిపిస్తూ, వెయిట్ లాస్ అవుతున్నట్టు అలాగ అనిపిస్తుంది మోషన్ అవుతుంటే. రైట్ అమ్మా, మంచిది. ఫోన్ కట్ చేయండి, దాని గురించి చెప్తాను. ఫోన్ కట్ చేసి టీవీలో వినండి. రైట్ అమ్మా, ఇప్పుడు మనకు ఇండియన్స్ అందరికీ కూడా రోజుకు 1 నుంచి 3 సార్ల వరకు మోషన్ వెళ్ళడం సహజం అమ్మా. అయితే నువ్వు ఒక్కసారి మోషన్కి వెళ్తున్నావు అంటున్నావు, అదేదో ప్రాబ్లమేటిక్గా అనుకుంటున్నావు, అస్సలు కాదు. రెండవది,
మోషన్ వెళ్ళడం వల్ల వెయిట్ లాస్ అవుతున్నా అనిపిస్తుంది అంటున్నావు. అనిపించడం వేరమ్మా, నిజంగా మనం వెయింగ్ మిషన్ పైన చూసుకోవడం వేరు. సో నీకు నీరసంగా అనిపిస్తుందని చెప్పాలనుకుంటున్నావు. బహుశా నీరసంగా అనిపిస్తుందంటే ఇతరత్ర కారణాలు ఉంటాయి. కొన్ని కారణాలు చెప్తానమ్మా. రక్తహీనత ఉన్నప్పుడు ఈ విధంగా జరుగుతుంది. సాధారణంగా ఉండే హిమోగ్లోబిన్ స్థాయి 12-14 గ్రామ్% వరకు ఉండాలి. నీకేమైనా 7, 6, 8 గ్రామ్% మధ్య ఉంటే ఈ రకంగా జరుగుతుంది. రెండవది, నీరసానికి గల రెండవ కారణం ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోతే కూడా ఈ విధంగా నీరసంగా అనిపిస్తుంది. మూడవది లో బీపీ అమ్మ. ఈ మూడే ముఖ్యమైనటువంటి కారణాలు. ఇంకా ఇతర కారణాలంటూ నువ్వు చెప్తున్న దాంట్లో అయితే ఏం కనిపించలేదు. సో ఈ 3 అంశాలు ఏదైనా ఉందేమో ఒకసారి దగ్గరలో ఉన్న డాక్టర్ గారిని కలిసి ఈ పరీక్షలు చేయించుకోండి అమ్మా. ఏమీ లేదు అంటే మాత్రం మందులేమీ అక్కర్లేదు, ప్రశాంతంగా ఉండండి. సార్ ఇందాక మరి మన టాపిక్లోకి వచ్చేసి మీరు అంటువ్యాధి అని కూడా చెప్పారు సార్. అవునండి. మరి అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ట్రీట్మెంట్ టైంలో ఎలా ఉండాలి? రైట్ అండి. ఇప్పుడు ఈ హెపటైటిస్ బి ఇలాంటివన్నీ కూడా వైరల్ డిసీజెస్ కదా, ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఒకరికి వాడినటువంటి ఇంజెక్షన్స్, సిరంజెస్, నీడిల్స్ ఇంకొకరికి వాడితే వస్తుంది. అయితే సరైనటువంటి జాగ్రత్త లేకపోతే ఇది అవుతుంది. ఒక్కోసారి ఇప్పుడు మనం గోళ్ళు రక్కడము వీటి వల్ల కూడా అవుతుంది, టీత్ బైట్స్ వల్ల అవుతుంది, కలయిక వల్ల అవుతుంది. ఇలా పలు రకాల కారణాల వల్ల ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో మదర్కి ఉంటే మాత్రం కాంప్లికేషన్ ఎక్కువ అండి. పుట్టబోయే పిల్లలకు కూడా వస్తుంది. అలాగే పుట్టబోయే పిల్లలు నెలలు నిండక ముందే అబార్షన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అది వాళ్ళకు ప్రాణాంతకంగా కూడా మారినట్టు. అబార్షన్ ఏంటంటే పుట్టినటువంటి బేబీ కూడా చనిపోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్లకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకే మదర్కి ప్రెగ్నెన్సీలో ఈ స్క్రీనింగ్ అనేది చాలా అవసరం అండి. వైరల్ డిసీజెస్ కానీ, గుండె డెవలప్మెంట్, ఇలాంటి అంశాలు బేబీ సరిగ్గా ఉందా లేదా తెలుసుకునేందుకు మదర్కి ప్రెగ్నెన్సీలో అవసరం అండి. ఇకపోతే ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఇప్పుడు పంటి ట్రీట్మెంట్కి వెళ్తాము. సరైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వాడుతూ ఉంటారు డాక్టర్ గారు. కొన్నిసార్లు అది సరిగ్గా శుభ్రత లేకపోతే కూడా అది హెల్తీ పర్సన్కి స్ప్రెడ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. రేజర్స్, మగవాళ్ళు వాడేటువంటి రేజర్స్, ఇవి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు ఘాటు ఏదైనా అనిపించినా కూడా టీటీ ఇంజెక్షన్ లాంటిది తీసుకుంటే చాలా మంచిదండి. ఇకపోతే దేనికైనా కూడా నివారణ అనేది చాలా ముఖ్యం. మనకు ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా లేకపోయినా వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, తీసుకుంటే సరిపోతుంది కదా. వ్యాక్సిన్ చాలా సింపుల్. మనం వ్యాక్సిన్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఈ వ్యాక్సిన్ తీసుకున్నాం, ఇంకో 6 నెలల తర్వాత ఇంకో వ్యాక్సిన్ తీసుకుంటాం, మళ్ళీ ఒక 1 ఇయర్ తర్వాత ఇంకో వ్యాక్సిన్ తీసుకుంటాం, సరిపోయింది అంతే. సో ఇంకా లైఫ్ టైం మనకి హెపటైటిస్ బి రాకుండా మనకు కాపాడుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కోవిడ్ లాంటి వ్యాక్సిన్లు మనం గతంలో తీసుకున్నాం వ్యాక్సిన్లు. సో అది మనకు కాపాడుతుంది. ఇప్పుడు ఏంటంటే డెవలప్ అయిన దాంట్లో హర్డ్ ఇమ్యూనిటీ అంటాం దీన్ని. అంటే ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్ వేరియంట్లో కూడా తట్టుకునేటువంటి శక్తి ఆల్రెడీ మనకు కొంత డెవలప్ అయిపోయి ఉంది. ఈ 2-3 ఏళ్ళ శరీరంలో తట్టుకునే శక్తి డెవలప్ అయి ఉంది. దాని వేరియంట్ వేరేలాగా ఉంటేనే తప్పించి మనకు అటాక్ అయ్యే ప్రమాదం 90% రాదు. దాని వేరియంట్ ప్రమాదకరంగా ఉంటే మనకి ఏవైనా మార్బిడ్ డిసీజెస్ ఉంటాయి, అంటే మనకి ఏదైనా టీబీ కావచ్చు, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, షుగర్ అదుపులో లేకపోవడం, ఇలాంటివి ఉంటే మనం వ్యాక్సిన్ గతంలో తీసుకున్నా కూడా పనిచేయదనమాట. సో అంటే అది ఏజ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్లో కనబడుతుంది. అదేవిధంగా ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా అంతే అండి. రాకుండా చిన్న వయసు స్కూల్ గోయింగ్ పిల్లలు కూడా వ్యాక్సిన్ తీసుకుంటే చాలా సేఫ్ అండి. సార్ మీరు ఇందాక వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. ఏ వైరస్ కన్నా మాకు వ్యాక్సిన్ ఉంది అని. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చాలామంది వ్యాక్సిన్ వేయించుకుంటే చాలా కంప్లైంట్స్ ఉన్నాయి దీని మీద, వాళ్ళకి దాని సైడ్ ఎఫెక్ట్స్ గురించి. మరి దీనికి మీరు ఏమంటారు సార్? రైట్ అండి. ఇప్పుడు మనకు ముఖ్యంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇవన్నీ కూడా, ఈ వ్యాక్సిన్స్ ప్రధానంగా ఏంటంటే చాలా ఏళ్ల తరబడి ర్యాండమ్ కంట్రోల్ ట్రయల్ చేసిన తర్వాత, క్లినికల్ ట్రయల్స్ ఒక మాటలో చెప్పాలంటే జరిగిన తర్వాత మార్కెట్లోకి వచ్చాయి. కాబట్టి వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అనేవి పూర్తిగా నల్లిఫై ఉంటాయి. అంటే 99% మేర ఎలాంటి కాంప్లికేషన్స్ చూపించవు. దాని పనితనం చాలా మెరుగ్గా ఉంటుంది అని అర్థం. సో ఈ సేఫ్ వ్యాక్సిన్ అండి వీటికి తీసుకోవడం మాత్రం. ఇప్పుడు కోవిడ్ తాలూకు వ్యాక్సిన్స్ ఏంటి అంటే కొంచెం తొందరగా మార్కెట్లోకి వచ్చాయి. అంటే పూర్తి స్థాయిలో ట్రయల్స్ అనేవి జరగకముందే సాధ్యమైనంత వరకు బెటర్మెంట్ కోసం, ఎందుకంటే ఉన్నటువంటి జనాల్ని కాపాడుకోవాలి, అప్పుడు ఆ రోజున ఉన్న పాపులేషన్ని కాపాడుకోవాలి. కాబట్టి కొంత కాపాడుకోవడం ఉన్నా బాగుంటుంది అనే ఉద్దేశంతో తొందరగా మార్కెట్లోకి వచ్చింది. కాబట్టి సో పూర్తి ట్రయల్స్ జరగకపోవడం వల్ల కొంతమేర సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కొంతమేర దాన్ని సహజంగానే యాక్సెప్ట్ చేయాలి. అయితే అవి అందరిపైన కూడా చూపించలేదు. గతంలో ఏమైనా గుండె సంబంధించి రుగ్మతలు ఉన్న వ్యక్తులు, గతంలో ఏదైనా కీళ్లవాతం తాలూకు రుగ్మతలు ఉన్న వ్యక్తులకు కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ చూపించాయి. వాస్తవంగా కూడా అది కొంతమేర ఈ 2 అంశాలు ఉన్న వాళ్ళకు మాత్రం కీళ్లవాతం ముదరడము, గుండె జబ్బులు ముదరడము ఇలాంటి లక్షణాలు చూపించాయి. అలా అని మనం వ్యాక్సిన్ బ్లేమ్ చేయలేము, ఎందుకంటే ఆ సమయానికి ఆ వ్యాక్సిన్ ఉంది కాబట్టే ఈరోజు మనం ఉండగలుగుతున్నామేమో చెప్పలేము.
ఆ రోజున అంతా దేశం అంతా తీసుకున్నాం, ప్రపంచం అంతా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అయినా కొంతైనా మిగిలి ఉందేమో చెప్పలేం కదా. ఎందుకంటే ఈ వైరస్లు ఎలా ఉంటాయంటే వేరియంట్ మారుతూనే ఉంటుంది, మల్టిప్లై అయిపోతూ ఉంటుంది, రూపాంతరం మారుతూ ఉంటుంది. మారుతున్న ప్రతిసారి అది ఏ దశలో చూపిస్తుందో చెప్పలేం. ఒకసారి శ్వాస వ్యవస్థ మీద చూపిస్తుంది. అంతకుముందు మీరు విని ఉంటే చికెన్ గున్యా ఈ పదాలు మీరు వినే ఉన్నారు. వీటికి సంబంధించిన అంశాల్లో కీళ్ల పైన ఇంపాక్ట్ చూపించింది. అంటే అది కూడా వైరసే, వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ కూడా జాయింట్స్ పైన ప్రభావితం చూపించింది. అప్పుడు అంటే ఒక 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఆ వైరస్లు ఎలా కీళ్ళ నొప్పులకు మాత్రమే పరిమితం ఉన్నాయి. అంటే ఓ 2 మెట్లు ఎక్కడానికి మనిషికి చాలా ఇబ్బంది అయ్యేది, ఏదైనా చిన్న వస్తువు పట్టుకునేందుకు మనిషికి ఇబ్బంది అయ్యేది. జ్వరం వచ్చి తగ్గేది, తగ్గిన తర్వాత కీళ్ళ నొప్పులు విపరీతం అయ్యేవి. ఈ రకంగా ఉండేవి వాటి రూపాంతరం. అంటే అది కీళ్లకు మాత్రం పరిమితమై ఉంది. ఈ కోవిడ్ లాంటివి శ్వాస వ్యవస్థకు పరిమితమై ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుతున్న హెపటైటిస్ బి ఏంటంటే లివర్, ఆ ఆర్గన్కి మాత్రమే పరిమితమై ఉంటుంది ఆ వైరస్ అనేది. అంటే బ్లడ్ మొత్తంలో వైరస్ ఉన్నప్పటికీ కూడా లివర్ని మాత్రమే డ్యామేజ్ చేస్తుంది ఈ హెపటైటిస్ బి వైరస్ అనేది. సో లివర్ని మాత్రమే డ్యామేజ్ చేస్తున్నప్పుడు అది వైటల్ ఆర్గన్ కదా, అది పాడైపోతే ప్రాణానికి ప్రమాదం. అందువల్ల జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ ఫ్యామిలీ హిస్టరీ ఎవరికైతే ఈ ప్రాబ్లం ఉంది అనుకుంటున్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లల దగ్గర నుంచి కూడా వ్యాక్సిన్ తీసుకుంటే చాలా బెస్ట్ అండి. వ్యాక్సిన్ తీసుకుంటూ రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవడం. అంటే ఒకవేళ వైరస్ ట్రేస్ అయిందనుకోండి, మన మెడిసిన్స్ వాడుకున్నా కూడా సరిపోతుంది. రెగ్యులర్గా మన మెడిసిన్స్ వాడుకున్నారనుకోండి, ఆ వైరస్ అనేది చాలా నలిఫై అయిపోతుంది. 50% పైగా వైరస్ని తగ్గించవచ్చు, అత్యంత తక్కువ టైంలో తగ్గించవచ్చు. ఇక రెగ్యులర్గా వాడుకుంటూ దానికి సంబంధించినటువంటి డైట్ మేనేజ్మెంట్ ఉంటే సరిపోతుంది. ముఖ్యంగా డైట్ మేనేజ్మెంట్ అంటే దీనికి సంబంధించి ఆల్కహాల్, మసాలా వేపుళ్ళు ఖచ్చితంగా దూరంగా ఉండాలండి. వేపుళ్ళు, నూనె పదార్థాలు వాటికి కాస్త దూరంగా ఉండాలి. లివర్కి ఆరోగ్యకరమైనటువంటి ఆహారం అంటే విటమిన్ సి అధికంగా ఉండేటువంటి ఫుడ్స్, ముఖ్యంగా ఆరెంజెస్ కానివ్వండి, మోసంబి కానివ్వండి, ఆమ్లా ఉసిరికాయ కానివ్వండి, రసము, పౌడరు ఏ రూపంలో అయినా సరే, ఇలా విటమిన్ సి రిచ్గా ఉండేటువంటి ఫుడ్ ఐటమ్స్ అనేవి లివర్కి ఆరోగ్యకరంగా హెల్ప్ అవుతుందండి. అలాగే శారీరక శ్రమ లేకుండా బరువు పెరుగుతూ ఉన్నారనుకోండి, అది కూడా లివర్ని డ్యామేజ్ చేస్తుంది. అంటే చిన్నగా నడక కూడా లేని వ్యక్తులు, 20 నిమిషాలు నడక చేయాలన్నా ఆయాసం వస్తుంది, అలాంటి వ్యక్తులకు ఇది ఇబ్బంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒబేసిటీతో బాధపడే వ్యక్తులకు, స్థూలకాయంతో బాధపడే వ్యక్తులకు ఇది ప్రమాదకరంగా మారుతుందండి. సార్ ఒక కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే మేడం, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది నంద్యాల మేడం. చెప్పండి మేడం. నా పేరు జయమ్మ. రైట్ అమ్మా, చెప్పమ్మా. సార్ నాకు ఇట్లా ఎర్నియా ఉంది సార్. ఓకే, హోమియోపతి మాత్రలు వాడుతున్నాను. ఓకే, అవి వాడుతుంటే బాగానే ఉంటాయి సార్, లేకపోతే మళ్ళీ వస్తుంది. రైట్ అమ్మా. నొప్పి పెడుతుందా ఏమైనా? నొప్పి అయితే ఏముండదు సార్, పట్టుకుంటారు కడుపు టైట్ గా పట్టుకుంటుంది. అవును అవును. ఇంకా అమ్మా, ఇంకేమైనా ప్రాబ్లం ఉందా ఇది కాకుండా? ఇంకేం లేదు సార్, అది ఒక్కటే ఉంది. రైట్ అమ్మా, మంచిది. ఫోన్ కట్ చేసి టీవీలో వినో చెప్తాను దాని గురించి. రైట్ అమ్మా. సో హెర్నియా అంటే ముందుగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మన కడుపులో పేగులు ఉంటాయి. ఆ పేగుల్ని కప్పి ఉంచేటువంటి సన్నటి పొర ఉంటుంది, దీన్ని పెరిటోనియం అంటాము. ఈ పొర పలుచబడినప్పుడు పేగులన్నీ బయటికి పొడుచుకొని వస్తూ ఉంటాయి. ఇలా పేగులు బయటికి పొడుచుకొని వస్తుంటాయి. అప్పుడు ఆ కడుపు భాగంలో ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. బొడ్డు భాగంలో, గజ్జెల భాగంలో ఇది ఎక్కువగా ఉబ్బెత్తుగా కనిపిస్తుంది. ఎప్పుడు ఇబ్బంది? తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మోషన్కి వెళ్ళినప్పుడు, గట్టిగా ముక్కినప్పుడు ఇబ్బంది. ఇబ్బంది అంటే ఏంటంటే ఆ భాగం దగ్గర నొప్పి అధికంగా ఉంటుంది. అలాగే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు బెలూన్ లాగా ఇట్లా ఉబ్బి మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. ఇది ఇబ్బందికరమైనటువంటి అంశమ్మా. అయితే మీరు హోమియోపతి మందులు వాడుతున్నారో, వాడుతుంటే కంట్రోల్లో ఉంది అన్నారు. వెరీ గుడ్, చాలా మంచి మాట. కంట్రోల్లో ఉన్నప్పుడు ఇంకా రిస్క్ తీసుకోకు, ఆ మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుకో, సరిపోతుంది. ఎంతకు లొంగకపోతే మాత్రమే అది సర్జికల్ కేస్ అండి. అంటే మందులతో ఏమాత్రం తగ్గకపోతే మాత్రము ఆపరేషన్ చేయించుకోండి. అప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే చిన్నపాటి మెష్ చేస్తారమ్మా, దాంతో అది కంట్రోల్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ప్రజెంట్ అయితే సేఫ్ జోన్లో ఉన్నారు కాబట్టి మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోండి. సార్ ఇందాక మనం కోవిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఇప్పుడు అంతా టీవీలో చెప్తున్నారు సార్, మళ్ళీ వస్తుంది, దగ్గరలో ఉంది అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? అవునండి, అవును. ఇప్పుడు రీసెంట్గా మనం నిన్న కూడా న్యూస్లో చూసాము, కేరళలో ఒకరని, అలాగే మహారాష్ట్రలో ఒకరని డెత్ కేసు కూడా వచ్చింది. ఇండియాలో ఫస్ట్ డెత్ కేసు ఆఫ్టర్ 4 years 5 yearsలో మనం చూస్తున్నాం. ఇప్పుడు కోవిడ్ వల్ల డెత్ అన్నట్టుగా నిర్ధారణ కూడా అయింది. అయితే ఇప్పుడు ఒకటి, ఈ కోవిడ్ టైంలో మనకు నేర్పింది ఏంటంటే, ప్రపంచానికి ఎంత వైద్యం నేర్పింది అంటే ప్రాణాలని కాపాడుకోవడం వరకే నేర్పింది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దుష్ప్రభావాల గురించి తెలియలేదు.
అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎంత మేర కాపాడింది అనేది తెలియలేదు. అండ్ కోవిడ్ వచ్చినప్పుడు సరైనటువంటి రికార్డ్స్ ప్రపంచంలో ఎవరూ మెయింటైన్ చేయలేకపోయాం. ఓకే. ఎందుకంటే ఆ క్షణానికి ఎలా ఉందంటే ప్రాణం దక్కితే చాలు, అది పిల్లవాడు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రాణం దక్కితే చాలు. సో దీనివల్ల ఎంతమంది చనిపోయారు అనేటువంటి రికార్డ్స్ గవర్నమెంట్లో ఉన్నాయని అనుకున్నా కూడా పూర్తి స్థాయిలో లేవు. అప్పుడు ఏమవుతుంది, స్టడీకి కూడా కష్టతరం అవుతుంది. అంటే ఏ మందు ఏ స్థాయిలో రెస్పాండ్ అయింది అనేందుకు కష్టతరంగా ఉంటుంది. సో ఇప్పుడు అదే మందు ఇవ్వాలా అనేందుకు కష్టం, అది ఎంత స్థాయిలో పనిచేస్తుందని తెలియదు. ఒక్కోసారి ఇమ్యూనిటీ డెవలప్ అయినప్పుడు ఆ మందు పని చేయకపోవచ్చు. సో అది ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనం చూసినటువంటి కేసెస్లో ఈ 2 కేసెస్ ఒకవేళ కోవిడ్ వల్ల డెత్ అనేటువంటి కేసెస్లో కూడా ఎగ్జాక్ట్ కోవిడ్ డెత్ కూడా కాదండి, అది ఏజ్ రిలేటెడ్గా వచ్చిన కాంప్లికేషన్స్, డయాబెటిక్ కాంప్లికేషన్స్ వల్ల వచ్చినటువంటి డెత్స్ అని డాక్టర్సే నిర్ధారణ చేస్తున్నారు. సో ఒక మాటలో చెప్పాలంటే కాంప్లికేషన్స్ ఉండేటువంటి వ్యక్తులకు డెత్ వచ్చే అవకాశం కోవిడ్ వల్ల ఉంటుంది. ఏదేమైనప్పటికీ వాటి రూపాంతరం ఎలా మారుతుందో ఏమీ చెప్పలేం. సో కాషియస్గా ఉండడం మంచిదండి. కేసెస్ మన చుట్టుపక్కల ఏమాత్రం తెలిసినా, తరచూ జలుబు దగ్గుతో ఎవరైనా బాధపడుతున్నట్టుగా తెలిసినా, ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నట్టు, నీరసం, అత్యంత నీరసం, అంటే ఏదో దెబ్బలు కొట్టి పడుకోబెట్టినట్టుగా అసలు లేవడానికి ఇబ్బందికరంగా ఉండేటువంటి వ్యక్తులు చుట్టుపక్కల ఉన్నారంటే మాత్రము ఖచ్చితమైన జాగ్రత్త ఉండాలి. చుట్టుపక్కల వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, చాలా ఖచ్చితంగా జాగ్రత్త. ఇంట్లో వాళ్ళు చూసినా సరే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎలా స్ప్రెడ్ అవుతుందనేది పూర్తి చెప్పలేము, ఇప్పుడు అంచనాకు రాలేము. ఇంకో 10-15 రోజులు, నెల రోజులు గడిస్తే మన పూర్తి స్థాయిలో అందుబాటులో తెలుస్తుంది. ఎందుకంటే ప్రయాణాలు అవుతుంటాయి, ఇప్పుడు కేరళ నుంచి బయట కంట్రీస్ నుంచి రాకపోగలు, ఇవన్నీ ఇవి తెలియాలంటే ఇంకొక 20 రోజుల నుంచి నెల రోజులండి. ఒక నెల రోజుల పాటు వెయిట్ చేస్తే అది కరెక్ట్గా ఈ వేరియంట్ అనేది ఎంత ప్రమాదకర స్థాయి అనేది తెలుస్తుంది. కానీ ఎంత అయినప్పటికీ కూడా గతంలో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి మాత్రము ఒక 50% పైగా రక్షణ అయితే ఉంది, ప్రొటెక్షన్ అయితే ఉంది ఖచ్చితంగా. బికాజ్ ఆ వ్యాక్సిన్ ప్రభావం అయితే హెల్ప్ఫుల్గానే ఉంటుంది కాబట్టి 50% మేర హెల్ప్ ఏనండి, కాపాడుతుంది ఆరోగ్యానికి. అది సార్ ఒక కాలర్ ఉన్నారు. హలో అండి. హలో, నమస్తే మేడం, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము కవిత. ఒకసారి సార్కు ఫోన్ చేస్తున్నాము, చెప్తే నంబర్ తీసుకుంటే మచ్చల గురించి మాట్లాడినాము. దుడ్డ పెడుతుంది, అప్పుడప్పుడు బాగా మచ్చలు ఉన్నాయి, తొడకు సగం బాగా ఉన్నాయి. అయితే ఆయుర్వేదిక్ మందులతో కమ్మవుతుంది అన్నాడు. నంబరుకు డబ్బులు కట్టిస్తే పంపిస్తా అన్నారు మందులు. సరే చెప్పమ్మా. పంపిస్తా అన్నారు కదా, డబ్బులు కట్టాలా? అది నీ ఇష్టమమ్మా. ప్రైవేట్ హాస్పిటల్కి ఎవరికైనా ఆయుర్వేదం చేశానంటున్నావు కదా, అది నీ ఇష్టం. నువ్వు మందులు కట్టుకొని వాడుకుంటా అంటే వాడుకో, లేదంటే దగ్గరలో హాస్పిటల్ ఉంటే తీసుకో. ఇప్పుడు నన్ను ఏం అడగాలనుకుంటున్నావు? నేను డౌట్ ఉందా? అది మందులు డబ్బులు కడతాం, ఆయుర్వేదిక్ మందులు పంపిస్తారా అని సార్ని అడుగుతున్నావా అమ్మా? మీ ప్రాబ్లం కి సార్ వాళ్ళ ఆఫీస్ లో డబ్బులు కడితే అది అడుగుతున్నారు. రైట్ అమ్మా, విను, ఫోన్ కట్ చేసి విను. ఫస్ట్ విషయం, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని కాదు. రెండవది, డబ్బులకు ఆరోగ్యానికి అస్సలు సంబంధమే లేదు, అస్సలు సంబంధం లేదమ్మా. డబ్బులు వేరు, ఆరోగ్యం విషయం వేరు. డాక్టర్ ఎప్పుడైనా మందు ఇవ్వడానికి మాత్రం చూస్తాడు, డబ్బుల విషయం వేరు. ఇప్పుడు మనము ఒక చిన్న ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మనకు జ్వరానికి డోలో మాత్రం 1 రూపాయికి వస్తుంది. క్యాన్సర్కి ఒక ట్యాబ్లెట్ 25,000 ఉంటుందమ్మా, 25,000 ఉంటుంది క్యాన్సర్కి ఒక ట్యాబ్లెట్ ఖరీదు. ఒక ట్యాబ్లెట్ ఖరీదు 25,000 ఉంటుంది. కాబట్టి డబ్బు వేరు, ఆరోగ్యం వేరు. ఇది ఏదైనా ఒక క్లారిటీ తీసుకో. ఎక్కడైనా కొని వాడుకుంటా అంటే వాడుకో, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులు చాలా ఉన్నాయి, ప్రశాంతంగా వెళ్ళి హాయిగా మందులు తెచ్చుకో, వాడుకో, పూర్తిగా తగ్గేదాకా వాడు. గవర్నమెంట్ ఆసుపత్రుల్లో 6 నెలలు, ఏడాది, 2 సంవత్సరాల వరకు కూడా ఫ్రీగా ఇస్తారు. రెగ్యులర్గా వాడుకో, ఇంకా డబ్బు చింత ప్రశాంతంగా ఉంచుకో. ఏమా? రైట్ అండి. సార్ మరి ఇప్పుడు మనం కోవిడ్ గురించి మాట్లాడుకున్నాం, హెపటైటిస్ బి గురించి చెప్పారు, మరి హెచ్ఎస్వి అని మీరు ఇంకొకటి టాపిక్ కూడా అన్నారు సార్, అసలు అంటే ఏంటి సార్? రైట్ అండి. ఇప్పుడు ఈ పలు రకాల వైరస్లో హెచ్ఎస్వి వైరస్ అనేది కూడా ఇంకొక వేరియంట్గా మనం చెప్పుకోవచ్చు అండి. వీటికి పూర్తి పేరుగా చెప్పాలంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అని అంటారు. ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధిగా చెప్పుకోవచ్చు. ఇది కూడా ప్రధానంగా కలయిక ద్వారా ఒకరి నుంచి ఒకరికి వచ్చేటువంటి వైరస్ అండి. వీటిల్లో 2 రకాలు ఉంటాయి, HSV1 అండ్ HSV2 అని అంటాము. అందులో మళ్ళీ సబ్ వేరియంట్స్ ఉంటాయి, IgG, IgM అని రెండు రకాలు. టోటల్గా 4 వేరియంట్స్ కనపడుతూ ఉంటాయి. అయితే ఇది ఎందుకు మనకు వైరస్ ఇబ్బంది అని అంటే, ఈ వైరస్ మదర్కు ఉందనుకోండి, ఓకే, ఆ మదర్ కన్సీవ్ అయ్యింది, 2వ నెల లేదా 3వ నెలలో అబార్షన్ అయిపోతుంది ఈ వైరస్ ఉండడం మూలంగా. అంటే
ప్రెగ్నెన్సీ అనేది నిలవదు, అబార్షన్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా మదర్కి కనబడతాయి 2వ నెల 3వ నెల రాగానే. సో ఈ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ ఉండడం మూలంగా అబార్షన్స్ అవుతుంటే, తరచుగా అబార్షన్స్ అవడం వల్ల ఆమెకు నిలవదు, ప్రెగ్నెన్సీ చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ దీనికి వ్యాక్సిన్స్ లేవు, ఉన్నంతలోనే కాపాడుకోవాలి. కాబట్టి ఆ ప్రెగ్నెంట్ మదర్కి ఇబ్బంది. అలాగే మగవారిలో కూడా ఇన్ఫెక్షన్ ఉన్నదనుకోండి, దానివల్ల పదే పదే మూత్రంలో మంట, ఈవెన్ మహిళల్లో కూడా పదే పదే యూరిన్లో మంట రావడము, నొప్పిగా ఉండడము, దురదగా ఉండడము, కురుపులు, పుండ్లు ఏర్పడము, ఎప్పుడూ జ్వరం వచ్చినట్టుగా అనిపించడము, ఒళ్ళు నొప్పులు ఉండడము, నీరసంగా ఉండడము, ఇలాంటి లక్షణాలు ఈ హెచ్ఎస్వి వైరస్ ఉన్నప్పుడు కనబడుతూ ఉంటాయి. అయితే మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా ఇది ఒకరి నుంచి ఒకరికి అంటువ్యాధి కాబట్టి జాగ్రత్తలు అనేవి ఖచ్చితంగా తీసుకోవాలి. మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండేటువంటి వ్యక్తులు, తర్వాత నీడిల్స్, వీటితో పనిచేసేటువంటి వ్యక్తులు, ఉదాహరణకు ఇప్పుడు బార్బర్ షాప్ ఉంది, బార్బర్ షాప్లో పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా షేవింగ్ బ్లేడ్స్ ఇవన్నీ టచ్ చేయాలి, ముట్టుకోవాలి, వాళ్ళ పనిలో భాగం. తర్వాత కొన్ని కంపెనీలు ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ పనిచేసేటువంటివి, ఆ ఇన్స్ట్రుమెంట్స్తో పనిచేసేటువంటి కంపెనీల్లో ఉండే వర్కర్స్కి, లేబర్స్కి కూడా ఖచ్చితంగా టచ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే వైరస్ సోకేది ఇక్కడి నుంచి ఒకరికి, అంటే ఈ వైరస్ హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అనేది ఇక్కడి నుంచే ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం అధికంగా ఉంటుంది. కాబట్టి చాలా కాషియస్గా ఉండాలి. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం, మరి హెపటైటిస్ బి ముఖ్యంగా అది లివర్కి వస్తుంది, ప్రాబ్లమ్స్ సోకుతుంది, పక్కన వాళ్ళకి అన్నీ చెప్పారు. సో దీనివల్ల దురద అనేది వస్తుంది, ఒకవేళ పేషెంట్ గుర్తుపడతారా దాన్ని? రైట్ అండి. ఇప్పుడు ఈ వైరల్ డిసీజ్ ఎలా ఉంటాయంటే వాటి యొక్క రూపాంతరం ఏదైనా చూపించవచ్చండి. ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, డెంగ్యూ లాంటి వైరస్లు ఏంటి అంటే నొప్పులకు దారితీస్తుంది, చికెన్ గున్యా నొప్పులకు దారితీస్తుందని, కోవిడ్ రెస్పిరేటరీ అనే అంశం చెప్పుకున్నాం. అలాగే ఈ హెపటైటిస్ బి లాంటి వైరస్లు ఏంటంటే చర్మ సమస్యలకు ఎక్కువగా దారితీస్తుంది. అంటే చర్మానికి ఏదైనా ఒక ఎలర్జీ రియాక్షన్ వస్తుంది, అది తొందరగా తగ్గదు. దానికి ఆయింట్మెంట్లు వాడుతున్నాము, లోషన్స్ వాడుతున్నాము, 1 నెల 2 నెలలు 6 నెలలు అయింది, తగ్గదు. అది ఎక్కువ కాలంగా వేధిస్తూనే ఉంటుంది. దీంతో పాటు యూరిన్ ఎల్లోగా రావడము, పదే పదే జ్వరం రావడము, నీరసంగా అనిపించడం జరుగుతుంది. అలాగే మనం గోళ్ళను గమనించినట్లయితే గోళ్ళు పసుపు రంగులో మారిపోతుంటాయి, చర్మం కూడా పసుపు రంగులో మారిపోతుంది. ఎంతసేపు బలహీనత, పడుకోవాలనిపిస్తుంది, నీరసం, నిస్సత్తువ ఎక్కువగా ఉంటుంది. ఈ 4-5 లక్షణాలు ఉంటే పేషెంట్కు తెలియదు, డాక్టర్ కొంత గమనించి ఆ పరీక్ష చేయించాల్సిన అవసరం ఉంటుంది. వీటిల్లో లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేటువంటి పరీక్ష ఉంటుందండి. అందులో 2 ఎంజైమ్స్ ఉంటాయి, SGOT, SGPT అనేటువంటి 2 ఎంజైమ్స్ ఉంటాయి. ఆ 2 ఎంజైమ్స్ 40 లోపు ఉండాలి దాని యొక్క వాల్యూ అనేది. ఇక్కడ ఆ వాల్యూ అనేది 120, 100 పైన ఉంటుంది. 100 పైన 2 వాల్యూస్ కనబడ్డాయంటే ఇప్పుడు మనం సస్పెక్టెడ్ ఏదో లివర్కి సంబంధించిన అబ్నార్మాలిటీ ఉంది అని అప్పుడు డాక్టర్ గారు హెపటైటిస్ బి పరీక్ష చేయిస్తారు. సో ఈ లివర్ సంబంధించిన అంశాలకు స్కిన్కి సంబంధం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. స్కిన్లో మార్పులు, చర్మ సమస్యలు, దురదలు, నల్లటి మచ్చలు, చర్మం yellowish-గా మారడం, ఇలా స్కిన్కి ఎక్కువగా హెపటైటిస్ బి అనేది కనబడుతుంది. ఇది ముదురుతూ ఉన్న క్రమంలో, అంటే వ్యాధి ముదురుతూ ఉన్న క్రమంలో వ్యక్తి బరువు తగ్గడం కనబడుతుంది. బరువు తగ్గడం అంటే కూడా చాలా ఎక్కువ బరువు అండి, 5-6 కిలోల నుంచి 10 కిలోల వరకు బరువు తగ్గడం కనబడుతుంది. అంత ఎక్కువగా అంత ఇంపాక్ట్, బరువు పైన అంత ఇంపాక్ట్ పడడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు ఉదయం లేవగానే వామిటింగ్ సెన్సేషను, వామిటింగ్ రావడం, ఇలాంటి లక్షణాలు కనబడతాయి. ఇవన్నీ కూడా హెపటైటిస్ బి వైరస్ ఉండేటువంటి వ్యక్తులకు చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే కొందరిలో లక్షణాలు ఏమీ ఉండవు, అంతా బాగే ఉన్నాం కదా, ఇంకెందుకు మందులు అని కొందరు అశ్రద్ధ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్లకు కొంచెం ఇది ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి వ్యక్తులు మనం ఇప్పుడు మెడిసిన్స్ వాడుకున్నారనుకోండి, రోబోటిక్ పిల్స్ ఉంటాయి, రెగ్యులర్గా రోబోటిక్ పిల్స్ మెడిసిన్ వాడుకున్నారనుకోండి, వైరస్ అనేది భవిష్యత్ రీత్యా కూడా మల్టిప్లై కాకుండా కాపాడేందుకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సరే, ఇది లివర్ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది అన్నారు కదా మీరు. సో చాలా వరకు గుర్తుపట్టలేదు, సరే ఎండ్ స్టేజ్లో మీ దగ్గరికి వచ్చారు, అప్పుడు మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? రైట్ అండి. ఏ వైరల్ డిసీజ్ అయినా కూడా, లైక్ వైరల్ డ్యామేజ్ అయింది, లివర్ బాగా డ్యామేజ్ అయింది, దాన్ని సిర్రోసిస్ అంటామండి. లివర్ సిర్రోసిస్ అంటారు. ఎక్కువగా ఇది ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు లివర్ డ్యామేజ్ అవుతుంది. సో ఇలా క్రానిక్గా ఆల్కహాల్ తీసుకునే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, అతనికి ఈ వైరస్ సోకింది అనుకుందాం. ఇప్పుడు ఇతనికి చాలా ప్రాణాంతకం. ఇప్పుడు ఇతని లైఫ్ స్పాన్ అనేది 1 నుండి 3 నెలల వరకే, అంతే, అంత తీవ్రం అనమాట. అంటే 3 నెలలకు మించి బతకడం కష్టతరం అవుతుంది. ఈ లివర్ డ్యామేజ్ అనేది అంత తీవ్రంగా ఉంటుంది. బికాజ్ లివర్ అనేది అత్యంత ముఖ్యమైన అవయవం అండి. దాని
ఆ ట్రాన్స్ప్లాంటేషను అన్నీ కూడా చాలా ఖర్చుతో కూడుకున్నాయి. ఇప్పుడు ఆ లివర్ పాడైంది అంటే ఇంకో వ్యక్తి నుంచి మనం లివర్ సర్జరీ చేయించుకోవాలి, ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకోవాలంటే కూడా సుమారుగా ఒక 50 లక్షలు ఖర్చు అవుతుంది. 45 నుండి 50 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అంటే మనం అంత ఖర్చు 50 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత నెలకు కొన్ని మాత్రలు వాడాలి, ప్రతి నెల మాత్రలకు 10,000 ఖర్చు పెట్టాలి. అంటే నువ్వు అంత ఖర్చు పెట్టి సర్జరీ చేయించుకున్నా ప్రతి నెల 10,000 రూపాయల దాకా మందులు ఖర్చు అవుతాయి. అంత జాగ్రత్తలు తీసుకుంటే తప్పించి నువ్వు పెట్టుకున్నటువంటి లివర్ అనేది ఆరోగ్యవంతంగా ఉండదు, అంత ముఖ్యమైన వాళ్ళు. సో సరిగ్గా ఉన్నప్పుడే కాపాడుకుంటే ఏ గోలా లేదు కండి. కళ్ళు బాగున్నంత వరకు కళ్ళ విలువ మనకు తెలియదు. స్పెక్స్ పెట్టుకున్నప్పుడు అయ్యో నాకు స్పెక్స్ వచ్చాయి అనేటువంటి బాధ కలుగుతుంది. సో ఉన్న ఆర్గాన్ని ముందుగా కాపాడుకోవాల్సిన అంశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యసనాలకు దూరంగా ఉంటూ, స్మోకింగ్ కానీ ఆల్కహాల్కి దూరంగా ఉంటూ, మంచి డైట్, మంచి ఫుడ్, వేళకు భోజనము, నిద్ర కరెక్ట్గా పోవడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం, మానసిక ప్రశాంతతని ఏర్పరచుకోవడం. అంటే అనవసరపు చింతల్ని అత్యధికంగా తీసుకుంటే ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది. అప్పుడు ఈ ఆటో ఇమ్యూన్ వ్యాధులు అనేవి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఈ వైరల్ డిసీజ్ ఆ వ్యక్తికి ఉన్నాయనుకోండి, ఏదో ఒక డిసీజ్ ఎక్కువగా ముదురుతుంది, అది కాంప్లికేట్ అవుతుంది, ప్రాణాంతకంగా మారుతుంది. సార్ చాలా అద్భుతంగా మరి హెపటైటిస్ బి గురించి, కోవిడ్ గురించి, హెచ్ఎస్వి గురించి, అదే రావడానికి కారణాలు ఏంటి, పరిష్కార మార్గాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఆయుష్మాన్ భవలో హెపటైటిస్ బి గురించి, హెచ్ఎస్వి గురించి డాక్టర్ శ్రీనాథ్ గారి ద్వారా ఎంతో అద్భుతంగా తెలుసుకున్నాం. రేపు ఆయుష్మాన్ భవలో మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.